ఇదేనండి ఫ్రాక్ కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రాక్ కట్ చేసి చూపిస్తాను. అంబ్రెల్లా ఫ్రాకు ఫ్రెండ్స్ కట్ డిఫరెంట్ మోడల్ చూస్ చేశాను. ఇప్పుడు మనకి ఫ్రాక్కి పైన పార్ట్ కట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం. చూడండి, డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, డబల్ ఫోల్డింగ్ ఇది సింగిల్ ఫోల్డింగ్ వేయండి. వేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి కరెక్ట్గా ఉంది కదా, ఈ కరెక్ట్గా ఉన్న కాడికి మనకి 11:30 మామూలుగా వాళ్ళ హ్యాండ్స్ 11:30 వచ్చింది. 11:30 కాడికి నీట్గా ఇలా ఒక మార్కింగ్ కొట్టేసేయండి. మార్కింగ్ కొట్టేసి మనకి 3/4 హ్యాండ్స్ కాబట్టి నార్మల్గా 3.5 పెడుతున్నాను చూడండి ఫ్రాక్ కాబట్టి 3.5 పెట్టి ఇక్కడ 2 ఇంచ్ కాడ నుంచి మార్కింగ్ పెట్టేసి కుచ్చులు ఎక్కువ కావాలి అన్నారు కాబట్టి నేను 3 ఇంచెస్ పెడుతున్నా. చూడండి, 3 ఇంచెస్ పెట్టి ఇలా వేసేసుకోండి. మార్కింగ్ బుగ్గ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా వేసుకోండి, లేదంటే నార్మల్ వేసుకోండి. ఓకేనా? ఒకసారి చూడండి, నార్మల్గా మనం హ్యాండ్స్ ఎట్లా వేసుకుంటాం ఈ డౌన్లో వస్తుంది. ఈ డౌన్లో వచ్చేది మనకి ఈ మాత్రం బుగ్గ ఎక్కువ, అంటే ఇది లావు ఉన్న వాళ్ళకి ఓకే, కానీ సన్నం ఉన్న వాళ్ళకి అంత తీసుకోకుండా ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని కట్ చేసేసుకోండి, సరిపోతుంది. బుగ్గ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా. ఓకేనా? ఇప్పుడు బుగ్గ ఎక్కువ వస్తుంది అనమాట, తక్కువ రాకుండా. ఓకేనా? ఇప్పుడు మనకి బాడీ పార్ట్ తీసుకుందాం. చూడండి, బాడీ పార్ట్కు 4 మడతలు వేసేసుకొని ఇలా వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మనకి షోల్డర్ కాడికి చూడండి 14 ఇంచులు వచ్చింది. షోల్డర్ 14 ఇంచులు వచ్చినప్పుడు మనకి 7 ఇంచులు కరెక్ట్గా 7 ఇంచుల కాడికి ఇట్లా ఒక మార్కింగ్ కొట్టేసుకోండి. మళ్ళీ కింద ఆమ్ డౌన్ ఇది కూడా సేమ్ 7 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి ఇలాగా. ఇంకా మిగిలింది మనకి కొలతల ప్రకారం వాళ్ళకి ఎంత ఉంటే అంత తీసుకోవాలి. నేను ఇంకా తక్కువనే ఉంది కాబట్టి అలా మామూలుగా మొత్తం ఉన్న క్లాత్ వేసేస్తున్నాను. గల్లు వచ్చేసి మనకి ఇక్కడ ఇప్పుడు బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ రావాలన్నమాట. బార్డర్ రావాలి అన్నప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలనేది కుట్టే వీడియోలో పెడతాను కంపల్సరీ. ఓకేనా? గల్లు వచ్చేసి మనకి 3.5 అన్నప్పుడు 3.5 మనకి ముందుకి 6. చూడండి, ముందుకి 6 వచ్చి మనకి ఇలా రావాలి. చూడండి, 6 వచ్చి వాళ్ళకి ఇలా రమ్మని చెప్పారు, రావాలని చెప్పారు. ఇప్పుడు మనకి ఇది ఎలా రావాలి మనకి పెట్టుకోవాలనుకుంటే ఒకసారి కుట్టే వీడియో అయితే చూడాల్సి వస్తుందండి. ఇంకా పొడవు వచ్చేసి 14 2 గీతలు పెడుతున్నాను నేను. 14 2 గీతల కాడికి నీట్గా అయితే మార్కింగ్ చేసేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు పొడవు అసలు ఇక్కడ లేదు, ఇంకేంత కట్ చేసేద్దాం, ఎగస్ట్ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇది ఏంటి ఫ్రాక్ కాబట్టి మనకి ఫ్రెండ్స్ కట్ అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? ఇప్పుడు ఫ్రాక్ కటింగ్ చూపిస్తాం. మనం ఇప్పుడు హ్యాండ్స్ అలాగే బాడీ పార్ట్ అయితే తీసుకుందాం. మనం హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ముందు ఎలా తీసుకుందామో ఒకసారి చూసుకుందాం. 3/4 హ్యాండ్స్ కదా కాబట్టి రెండుకి కూడా మనకి కింద ఇదైతే రావాలి. కాబట్టి మనం ఎలా తీసుకోవాలంటే చూడండి, 2 మడతల క్లాత్ వేసాం కదా, 4 మడతలకి ఇలా వేసేసేయండి నీట్గా. వేసేసి మనకి 3/4 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా పెట్టండి. ఇప్పుడు మనకి ఇది స్ట్రేటు ఏం లేని క్లాతే కదా, అంటే అవసరం లేదు కదా మనకి. ఒకసారి స్ట్రేట్గా అయితే కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు నీట్గా ఇక్కడ నుండి ఇలా కొంచెం ఎగస్ట్రానే కట్ చేసేసుకోండి. మనకి కుట్టిన తర్వాత మలిపేసుకోవడానికి వచ్చేస్తుంది. ఓకేనా? కుట్టేసుకొని కింద కుట్టేసి మలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ చూద్దాం. చూడండి, ఇది కూడా సేమ్ 2 మడతలు వేసేసుకోండి. ఇలాగా నీట్గా 2 మడతలు వేసుకున్న తర్వాత ఇది 2 మడతలది ఇట్లా మనకి 4 మడతలు వేసేసుకోవాలి. చూడండి, ఇలాగా మనకి 4 మడతలు నీట్గా రావాలి. నీట్గా వచ్చిన తర్వాత మనకి చూడండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి మనం కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు కూడా ఇది కూడా స్ట్రైట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా ఎందుకు కట్ చేస్తాను అంటే నాకు ఇది బాడీకి ఇది అనేది మనకి పైన వస్తుంది కదా, మనకి ఇక్కడ షోల్డర్కి కావాలి అనుకున్నప్పుడు మనకి ఇది అవసరం కాబట్టి నేను అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ విడ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది ఫ్రాక్ కటింగ్ పైన పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కిందకి కట్ చేసేసుకుందాం. చూడండి, ఇది నేను మొత్తం ఎంత 6 మీటర్లు తీసుకొచ్చి ఇట్లా మధ్యలోకి మనకి జాయిన్ చేసేసిన అనమాట. 6 మీటర్లు తీసుకొచ్చి మధ్యలోకి ఫోల్డింగ్ జాయిన్ చేసిన. ఇప్పుడు 4 మడతలు వేస్తున్నాను. చూడండి, 4 మడతల కాడికి మనం కట్ చేసేసుకోవాలి. చూడండి, 4 మడతలు వేసిన. అయితే మనకి పొడవు వచ్చేసి 36. మనకి నడుం పొడవు 36 అంటే మనకి ఎంత వస్తుంది ఒకసారి చూడండి. 36 అంటే మనకి మధ్య భాగానికి 18 వస్తుంది. 18కి మనకి 4 భాగాలు చేయండి. ఇప్పుడు 4 మడతలు, ఇది 4 మడతలు మడిచినాం కదా, ఇది 4 మడతలు మడవండి. చూడండి, 4 మడతలు, ఇది 1 2 3 4. ఈ 4 మడతల కాడికి ఎంత వస్తుంది? 9 అయితే ఇంకొక మడత మడవండి. 9 4 మడతల కాడికి 9 వస్తుంది కదా మనకి.
ఓకే, మనకి 18లా 4 మడతలు చేస్తే 4.5 వస్తుంది. ఈ 4.5 కాడికి మార్కింగ్ పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ ఇక్కడ 4.5 కాడికి మార్కింగ్ కొట్టేసి ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ నుండి మనకి 38. చూడండి 38 మనకి ఇక్కడికి వస్తుంది. సేమ్ ఇదే లాంగ్వేజ్లో ఇక్కడ కూడా అంటే ఇదే టేప్ కొలతలతో 38 కాడికి ఇలా తీసేసుకోండి. చూడండి 38. ఇప్పుడు 38 కాడికి కట్ చేయాలి. ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకుందాం. చూడండి నేను 38 కాడికి ఇలా కిందకి కొంచెం కట్ చేసేసుకుంటున్నా. మనకి పీకోకి దానికి కావాలి కాబట్టి నేను కొంచెం కిందకి కట్ చేస్తున్నా. ఇంకా పైనకి వచ్చేసి మనకి ఇక్కడికి. ఓకేనా, ఇప్పుడు నేను కొంచెం తగ్గించేసిన, అది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడికి నేను 2 ఒకటేసారి కట్ చేద్దామని. ఇప్పుడు ఒక ముక్క కట్ చేసినాం కదా, ఇంకొక ముక్క ఉంది. చూడండి ఈ ముక్క ఇప్పుడు అంటే ఒక భాగమే కట్ చేసిన, ఇంకొక భాగానికి ఇలా మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇంకొక ఫోల్డింగ్ ముందే కట్ చేసిన కదా, ఆ ఫోల్డింగ్ అనేది దీని మీద వేసేస్తున్నా. వేసేసి అంటే ఇది ముందు భాగానికి వెనక భాగానికి 2 అనమాట. దీని మీద నీట్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి 4 ఇప్పుడు 8 మడతలు అయింది కదా, 8 మడతలు పైన కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇది మొత్తం జాయిన్ చేసేసుకొని కుట్టాలి. కుట్టే వీడియో అన్ని కంపల్సరీ అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది మనకు అసలు క్లాత్ కట్ చేసేద్దాం. ఇది ఇప్పుడు ఈ బార్డర్ అయితే మనం అంబ్రెల్లా ఫ్రాక్కి మనం కింద మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి కాబట్టి ఇదైతే కట్ చేసేద్దాం మొత్తం నీట్గా. చూడండి నేనైతే ఇది తీసేసాను కదా, ఒకవైపు తీసేసిన, ఇంకొక వైపు కూడా ఉంది కదా, ఇది కూడా తీసేద్దాం. ఇది తీసేసిన తర్వాత అసలు మధ్యలో ఎంత వస్తుందో చూద్దాం. చూడండి రెండో బార్డర్ కూడా కట్ చేసేసిన. ఇంకా సైడ్లకి ఇది ఆల్రెడీ వాళ్ళు వాడిన చీర కాబట్టి ఇది సైడ్లకి ఇలా కట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇది మడత పెట్టుకొని చూడండి మనకి ఇక్కడ నేను కరెక్ట్గా 4 మడతల కాడికి ఇక్కడైతే ఇట్లా పెట్టి కట్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే మనకి కింద ఆల్రెడీ క్లాత్ తక్కువ పడుతుంది చూసారా, ఇక్కడ మనం క్లాత్ అనేది బార్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం కట్ చేసేసుకుందాం. ఈ బార్డర్ ఎంత ఉందో అంతకి నీట్గా కట్ చేద్దాం. ఎలాగనేది చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు పైన ఏంటి ఇక్కడికి మనకి సరిపోతుంది. ఇక్కడికి సరిపోతుంది అంటే మనకి ఇక్కడ ఎంత పొడవు వస్తుంది ఒకసారి చూసుకుందాం. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ చూసుకోండి, ఈ మూలకు చూసుకుంటే సరిపోతుంది. ఎంత 26 వస్తుంది. 26 అంటే మనకి 38కి ఇంకెంత తక్కువ పడుతుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇంచులు తక్కువ పడుతుంది. 12 ఇంచులు అంటే మనకి బార్డర్ ఎంత ఉంది ఒకసారి చూద్దాం. చూడండి 12 ఇంచులు అంటే 5 ఇంచులు ఉంది. 5 ఇంచులు అంటే ఇంచు పోయినా 10 ఇంచుల కాడికి వస్తుంది. ఓకేనా, అంటే 10 ఇంచుల అంటే మనకి ఎంత ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ 26 ఉంది, ఇక్కడ కూడా సేమ్ 26 కాడికి నీట్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ 26 కాడికి నీట్గా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. చూడండి 26 కాడికి మనకి సేమ్ ఇక్కడ కూడా సేమ్ 26 కాడికి నీట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ 26 కాడికి కట్ చేసేసినాం కదా, ఇక్కడ పైన కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇది 4 మడతలు వస్తుంది. ఇదిగోండి ఇది 4 మొత్తం మనకు వచ్చేది ఇదనమాట. ఈ కింద మొత్తం మనకి ఏంటంటే బార్డర్ మనం సెట్ చేసేసుకోవాలి. ఓకేనా, నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.